హలో గైస్, ఆగ్రాలో ఫుడ్ కష్టాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాము. డే 1 అండి. మేము ఆగ్రా క్యాంటీన్ రైల్వే స్టేషన్ లో మిడ్ నైట్ 1 AM కి దిగాము. 400 మీటర్స్ దగ్గరలోనే రూమ్ తీసుకున్నామండి. ఆ రూమ్ లో ఫ్రెష్ అయ్యేసరికి 2 AM అయింది. ఏమైనా తినేసి పడుకుందాం అనుకుంటే మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్లి ఎటు చూసినా చాలా హోటల్స్ ఉన్నాయి. కాకపోతే ఏది కూడా నీట్ గా లేవండి. తిరిగి ఇదిగో ఈ దాబాకు వచ్చాము. ఇక్కడ ఎవరికి కూడా తెలుగు రాదు. ఓన్లీ హిందీ ఆర్ ఇంగ్లీష్ లో మేనేజ్ చేయాలి. మేము పుల్కా విత్ బటర్ చికెన్ కర్రీ ట్రై చేసాము. టేస్ట్ అయితే వరస్ట్ ఉందండి. రిటర్న్ రూమ్ కు వెళ్లి పడుకున్నాము. మార్నింగ్ 10 AM కి ఆగ్రా ఫోర్ట్ స్టార్ట్ అయ్యి ఆ ఫోర్ట్ ముందే చాలా హోటల్స్ ఉంటాయి. అక్కడ ఆలూ పరోటా ట్రై చేసాము. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. తర్వాత ఆగ్రా ఫోర్ట్ లో 5 to 6 అవర్స్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఈ ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వచ్చి ఈసారి ఏమైనా రైస్ ట్రై చేద్దాం అనుకుని జీరా రైస్ ట్రై చేసాము. టేస్ట్ అయితే వరస్ట్ అండి. రైస్ లో చాలా ఇసుక రైన్లు కూడా ఉన్నాయి. ఇంకా యాపిల్స్ బనానా తీసుకుని ఇంకో 2 ప్లేస్లు విజిట్ చేసాము. ఈలోగా నైట్ అయింది. ఇంకా నైట్ అయితే మన రూమ్ పక్కనే లైన్ గా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. మేము ఉండే ఏరియాలో నాన్ వెజ్ దొరకదంట, ఓన్లీ వెజ్ అంట. ఫస్ట్ ప్లేట్ నూడిల్స్ తీసుకున్నాము. తర్వాత 2 రకాల మోమోస్, డబుల్ ఎగ్ ఫ్రై, డబుల్ ఎగ్ రోల్స్, తర్వాత పన్నీర్